శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. సైంటిఫిక్ జ్యోతిష్యాన్ని ఎందుకు చూయించుకోవాలి అని ఎవరికన్నా సందేహం కలగవచ్చు. సైంటిఫిక్ జ్యోతిష్యాన్ని ఎందుకు చూయించుకోవాలంటే మీకు 100% ఫలితం కావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మీ సైంటిఫిక్ జ్యోతిష్యం రావాల్సిందే. ఎందుకంటే మీకు ఖచ్చితమైనటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏ గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది అనేటటువంటి దీంట్లో 100% మనం కరెక్ట్గా తెలుసుకోవచ్చు. అలా తెలుసుకొని దానికి సంబంధించిన పరిహారాన్ని చేసుకోవడం వలన మనకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే కొంతమంది పరిహారం చేసుకున్న వాళ్ళకి శుభ ఫలితాలు రావాలనేటువంటి ముఖ్యం కాదు, అశుభ ఫలితాలు జరగకుండా ఉండడం కూడా ఒక విశేషమే కదా. ఎందుకంటే పరిహారాలు ఎప్పుడు ఎందుకు చేస్తున్నామంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఈ యొక్క పరిహారాలు చేసుకుంటాం. కానీ ఆ పరిహారాలు చేసుకోకుండా ఉంటే ఆ ఫలితాలను ఆ యొక్క అశుభ ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం ఆ చెడు ప్రభావం చేత. కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు రాలేవని బాధపడడం కంటే మనము హ్యాపీగా ఉన్నాం కదా ఉన్న దాంట్లో అనేటువంటి తృప్తిని కూడా పడడానికి ఆస్కారం ఉంటుంది. అంటే చెడు జరగకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చెడు జరగకుండా ఉండడం కూడా ఒక విశేషమైనటువంటి ఫలితమే అని అనుకోవచ్చు. ఎందుకంటే మనం పరిహారం చేసుకోకపోతే ఆ అశుభ ఫలితాన్ని అనుభవిస్తాం కదా. ఉదాహరణకి రాహు దోషము లేకపోతే శని దోషం ఉంది, యాక్సిడెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ యాక్సిడెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, మనం తప్పిపోయాము అనుకున్నప్పుడు అది మనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ప్లస్ అవుతుంది కదా. కాబట్టి ఎవరికైతే విశేషమైన శుభ ఫలితాలు రాలేవనేటువంటి బాధ అక్కర్లేదు, మనకు భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాల నుంచి ఇబ్బందుల నుంచి మనం కాపాడబడతాము అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ యొక్క సైంటిఫిక్ జ్యోతిష్యాన్ని పరిహారం చేసుకోవాలి. కాబట్టి కొంతమంది అడుగుతుంటారు, మాకు రింగు పెట్టుకున్న తర్వాత మాకు అది జరగలేదు, ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు రాలేవు అనుకోవడం తప్పు. రాలేవు, ఆ ఫలితాలు రాలేవు అనుకోవడం ఎందుకు? ప్రమాదం ఏదో విపత్తు మాకు తప్పింది అనుకోవడం కూడా ఒక మంచిదే కదా. కాబట్టి ఇలాంటి దుష్ఫలితాలు రాకుండా ఉండడానికి కూడా సైంటిఫిక్ జ్యోతిష్యం అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ అదృష్టం బాగుండే వాళ్ళకి అనుకున్నట్లు జరిగితే సంతోషమే. ఎందుకంటే ఆ యొక్క పరిహారంతో ఏవైతే శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడో ఆ రాహు పెట్టుకున్న తర్వాత అవి ఇస్తున్నారని సంతోషించాలి మనం. కాబట్టి ఈ జ్యోతిష్యాన్ని ఏంటంటే మనం 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి ఎవరికైతే గ్రహాలు మార్పు జరుగుతూనే ఉంటాయి గోచారములు, కాబట్టి ఆ గ్రహ సంచారాన్ని బట్టి మనం ఈ యొక్క ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి మేము చూయించుకోవాలా జాతకం, 6 నెలలకు ఒకసారి చూయించుకోవాలా, సంవత్సరం చూయించుకోవాల్సిందే. సమస్య ఎప్పుడు ఉంటే అప్పుడు చూయించుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా లేదా? అది వారానికైనా పోతాం, నెలకైనా పోతాం, 15 రోజులకైనా వెళ్తుంటాం. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం మనం ఎన్ని వేలైనా లక్షలైనా పెట్టడానికి మనము సిద్ధంగా ఉన్నాం. కానీ ఏ మూలమైతే గ్రహాల చేత మనం ఇవన్నీ డిస్టర్బెన్స్ ప్రతి వ్యవహారానికి గ్రహమే దాని యొక్క వెనుకాల ఉన్నటువంటి కారణం అవుతుంది. కాబట్టి ఆ కారణాన్ని తెలుసుకొని ఆ కారణానికి మనము పరిహారం చేసుకుంటే, ఒక వృక్షం ఉంది అంటే ఆ వృక్షం మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు, అది మళ్ళీ మనకు పెరగొద్దు అనుకున్నప్పుడు దానికి వేర్ల నుంచి తీసివేస్తే ఆ వృక్షం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే పైన ఎన్నిసార్లు దాన్ని ఆ వృక్షాన్ని కొట్టివేస్తూ ఉంటే మళ్ళీ మొలకెత్తుతూనే ఉంటుంది. అలాగే మెడిసిన్ వాడడం వలన తాత్కాలికమైన ఉపశమనం కలుగుతూనే ఉంటుంది, మళ్ళీ ఆ యొక్క వ్యాధి వస్తూనే రిపీట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మొత్తము వేర్లతో సహా తీసేటటువంటిది ఏంటంటే సైంటిఫిక్ జ్యోతిష్యం అని చెప్పొచ్చు. మొత్తం వేర్లతో మిగిలించిన తర్వాత ఆ వృక్షం పెరగడానికి ఆస్కారం ఉండదు. అలాగే ఏ గ్రహం చేత మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు విపత్తులు ఉన్నాయో వాటి వలన మెడిసిన్ వేసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది ఎంతవరకే, కానీ శాశ్వతమైన పరిష్కారం దాంట్లో దొరకదు. కాబట్టి శాశ్వత పరిష్కారం కావాలంటే సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఉంది, దాన్ని మీరు తప్పకుండా పాటించాలి, ఆచరించాలి, అనుసరించాలి. చెప్పినటువంటి విషయాన్ని విని శ్రద్ధగా మీరు నిత్య జీవితంలో ఆచరించినట్లయితే తప్పకుండా ఎవరికైనా శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. శుభం భూయాత్.